గాయ్స్ సంక్రాంతికి వచ్చేసి మన దేవర మూవీ నుంచి వచ్చే గ్లిమ్స్ అయితే ప్లే అయితే చేయబోతున్నారు. ఎస్, ఇది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. టీం వాళ్ళు చెప్పలేదు, బట్ అఫీషియల్గా దానికి సంబంధించిన సెన్సార్ అయితే వచ్చేసింది అనమాట. అంటే ఏదైనా ట్రైలర్ కానీ టీజర్ కానీ థియేటర్లో ప్లే చేయాలంటే ఆ ట్రైలర్ టీజర్ కూడా మనమైతే డెఫినెట్గా సెన్సార్ అనేది చేపించాలి, ఎందుకంటే థియేటర్లో ప్లే చేస్తున్నాం కాబట్టి. అలాగని ఇప్పుడు దేవర్ గ్లిమ్స్ అనేది ఈరోజు అయితే రిలీజ్ అవబోతుంది 4-5 PM. సో ఆ గ్లిమ్స్ అనేది థియేటర్లో సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రతి మూవీ కూడా అటాచ్ చేస్తారనమాట. అంటే మూవీ ఇంటర్వెల్లో కానీ లేకపోతే మూవీ స్టార్టింగ్లో కానీ ఆ టీజర్ ఆ గ్లిమ్స్ అనేది అయితే ప్లే అయితే చేస్తారు. సో దీనివల్ల మూవీకి చాలా ప్రమోషన్స్ అనేది అయితే అవుతాయి. దానికి సంబంధించిన సెన్సార్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అఫీషియల్గా సెన్సార్ వాళ్ళు అయితే వాళ్ళ వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే చేశారనమాట. ఒకసారి ఆ సెన్సార్ వాళ్ళు ఏమని అప్డేట్ చేస్తారు, ఆ టీజర్ గ్లిమ్స్ ఎంత లెంత్ ఉంది అనేది ఒకసారి అయితే చూద్దాం, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తే మీరు టైటిల్ వచ్చేసి టీజర్ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి దేవరా అని ఉంది. మినిట్స్ వచ్చేసి అయితే 1 minute 23 seconds అయితే ఉండడం అయితే జరిగింది. గ్లిమ్స్ అనేది 1 minute 23 seconds అయితే ఉంది. అంటే డెఫినెట్గా వాళ్ళైతే మొత్తం అయితే చూపించట్లేదు, జస్ట్ ర్యాండమ్గా కొన్ని షార్ట్స్ చూపించి దాన్ని వరల్డ్ని అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయబోతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే వాళ్ళైతే గ్లిమ్స్ అనేది అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించిన స్టోరీ కానీ అది ఏ దాని మీద ఉంటుంది, ఏ హీరో ఏం చేస్తాడో అలాంటివి ఏమైతే రివీల్ అయితే చేసే అవకాశం అయితే లేదు. వరల్డ్ చూపిస్తారు, ఆ దేవర వరల్డ్ ఇట్లా ఉంటుంది, మరి సముద్రం ఎట్లుంటుంది, అక్కడ ఉన్న ప్రజలు ఎట్లుంటారు, అవన్నీ ర్యాండమ్గా ఒక్కొక్క షార్ట్ అయితే చూపిస్తారు అనమాట. ఇదే నేను అనుకుంటున్నాను. అండ్ దీని సెన్సార్ వచ్చేసి అయితే మనకి దీని సెన్సార్ వచ్చేసి అయితే ఎంటైర్ ఆర్ట్స్ అలాగే యూస్ ద ఆర్ట్స్ అయితే కంప్లీట్ అయితే చేశారు. కింద వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి, మీరైతే చూడొచ్చు. ఇది గాయస్ మనకి సెన్సార్ మూవీకి సంబంధించిన అప్డేట్. సంక్రాంతికి రిలీజ్ అయిపోయి గుంటూరు కారం, హనుమాన్, సైదవ్, నా స్వామి రంగా ప్రతి మూవీకి కూడా థియేటర్లో మన గ్లిమ్స్ అయితే ప్లే అయితే చేయబోతున్నారు. దేవరా గ్లిమ్స్ అయితే ప్లే చేయబోతున్నారు. సో మనకి యూట్యూబ్లోనే కాదు, థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనమైతే చూడొచ్చు. దీనివల్ల మూవీకి చాలా ప్రమోషన్స్ అయితే అవుతాయి అండ్ ఎక్కువ మందికి రీచింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి అయితే అనుకుంటున్నారు. చూడాలి మన టీంది ఈ డిసిషన్ కరెక్టా కాదా అనేది కింద అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే సూపర్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఈ డిసిషన్ వల్ల ఇంకా ప్రమోషన్స్ యూజ్ వల్ల జరిగే అవకాశం ఉంది. సో దేవరా మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి గాయ్స్. ఇయర్ ఎట్లా 100K